Hello aspirants, welcome to Telangana Socio-Economic Outlook 2024, class number 4 by me, V. Ravikant Sharma. ఈరోజు క్లాస్లో మనం ఓవర్వ్యూలో ఇంకొంచెం ముందుకెళ్దాం. గ్రూప్ 1 25,000కి, గ్రూప్ 2 18,000 రూపీస్కి మనకి ఫుల్ కోర్సెస్ వస్తాయి. ఈ ఫుల్ కోర్సెస్ మనకి ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్లో విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఒకేసారి ఫీజు పే చేయని వాళ్ళు ప్రతి మంత్కి 3,000 రూపీస్కి ఈఎంఐ చొప్పున తీసుకుంటూ మీరు ఒక 8 మంత్స్ 6 to 8 months లో ఈ ఫుల్ కోర్సెస్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సెక్టార్ వైజ్ ట్రెండ్స్ చెప్తాము. ఆ సెక్టార్స్ కి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ పాలసీస్ చెప్పి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేస్తూ వే ఫార్వర్డ్ చెప్తాము. వీటి వల్ల ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కి ఫ్యాక్ట్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ కి ఎనాలిసిస్ మనకు వస్తాయి. ఇది ఒక సింగిల్ పాయింట్ సోర్స్ లాగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆథెంటిక్ డేటా, అది ఎంసీక్యూస్ లో ఫ్యాక్ట్స్ కోసమైనా, డిస్క్రిప్టివ్ లో అనాలిసిస్ రాయడానికి, ఇంట్రొడక్షన్ కంక్లూజన్ రాయడానికి, మీకు వొకాబులరీ కోసమైనా ఒక సింగిల్ పాయింట్ సోర్స్ లాగా ఈ లెక్చర్ సిరీస్ ని సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ డాక్యుమెంట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లోకి మనం వచ్చాం. ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్ తోటి ఫస్ట్ చాప్టర్ ఓవర్ వ్యూ కంప్లీట్ అవుతుంది. ఓవర్ వ్యూ కంప్లీట్ అయిందంటే మీకు 40% ఆఫ్ ద బర్డెన్ తగ్గినట్టే. మిగతా దాంట్లో 20% ప్రతి చాప్టర్ లో కీ హైలైట్స్ ని డిస్కస్ చేయడానికి యూజ్ చేసుకుందాం. 60%, మిగతా 20% బాక్స్ లో ఉన్నటువంటి స్కీమ్స్, వే ఫార్వర్డ్, గ్రాఫ్స్ ని ఎనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుందాము. సో 80% ఇక్కడ జరుగుతుంది. మిగతా డేటా, సెంటెన్సెస్, లైన్ టు లైన్ అవన్నీ కలిపి 20% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి డేటా గ్రూప్ 1 బేస్ డిస్క్రిప్టివ్ రాయడానికి కావాల్సినటువంటి డేటా ఈ ఓవర్ వ్యూ, కీ హైలైట్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లో దొరుకుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ కావాల్సినటువంటి 80% ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇక్కడ దొరుకుతాయి. మిగిలిన 20% కోసం మిగతా డాక్యుమెంట్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీహౌ వి కవర్ ద ఎంటైర్ డాక్యుమెంట్ ఇన్ అవర్ క్లాసెస్. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. The government plans to launch an initiative to establish one international school in every mandal across the state. ప్రతి మండల కేంద్రంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగినటువంటి స్కూల్ ని ఏర్పాటు చేయాలన్నటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. జనరల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ 1951 ఫస్ట్ ప్లాన్, ఫస్ట్ 5 years ప్లాన్ లో అవ్వచ్చు, మిగిలిన స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ అన్ని ఫంక్షన్స్ చూస్తే సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేటువంటిది మనకు అనిపిస్తుంది. మనకి ఇక్కడ డౌన్ పిరమిడ్ ఉంటుంది, దీన్ని ట్రికిల్ డౌన్ అప్రోచ్ అని కూడా అంటాము. సో హయ్యర్ లెవెల్లో మనం ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే అది డౌన్ స్టాండర్డ్కి వెళ్తుంది అని చెప్పేసి ఉద్దేశమే ఈ ట్రికిల్ డౌన్ అప్రోచ్. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం. ఏమని ప్లాన్ చేస్తున్నాం? ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని బిల్డ్ చేద్దామని. సో మనకి ఏం డౌట్ అంటే, మరి గ్రామాల్లో ఉన్న పరిస్థితి అంటే ప్రతి మండల కేంద్రంలో ఒక ఐడియల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా బిల్డ్ చేస్తే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆన్వర్డ్స్ దే ఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి 1 to 10 లేదా 1 to ఇంటర్మీడియట్ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ కనుక పొందినట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి నెక్స్ట్ ఐఐటీలు, ఎయిమ్స్, ఐఏఎంస్, సో ఇలాంటి హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ లో హైయర్ ఎడ్యుకేషన్ కి సీట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళు నేషనల్ వైడ్ గా మిగతా విద్యార్థులు కంప్లీట్ అవుతారు. ఒకసారి ఐఐటీలకి, ఐఏఎంలకి, ఎయిమ్స్ లకి వెళ్ళిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, ఫర్దర్ పిహెచ్డికి విదేశాలు అవ్వచ్చు, దేశంలోని మరింత ప్రతిష్టాత్మక సంస్థలు అవ్వచ్చు, ఈజీగా అడ్మిషన్లు, ఉద్యోగ అవకాశాలు, పరిశోధన అవకాశాలు దొరుకుతాయి. అంటే ఒకసారి స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ కనుక రీఫార్మ్ చేస్తే లైఫ్ లాంగ్ ఒక జనరేషన్ చేంజ్ అయిపోతుంది. దానికి ప్రతి గ్రామంలో పెట్టడం ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్ దృష్ట్యా ఇబ్బంది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో పెడుతున్నారు. దాని ఇంపాక్ట్ అక్కడ సీట్ రావడానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకుంటారు. ఆటోమేటిక్ గా సీట్ వచ్చిన వాళ్ళు బాగుపడతారు. సీట్ రాని వాళ్ళు ఆ సీట్ కోసం చదువుకోవడం అనేటువంటి ప్రాసెస్ లో మెరుగవుతారు. కాబట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఐడియల్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడం ఇది ఒక ప్రాతిపదిక. రెండో ప్రాతిపదిక, ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ని ఆదర్శంగా తీసుకుని మిగతా స్కూల్స్ కూడా దాని లాంటి ఫెసిలిటీస్ ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. అది రెండు యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఫస్ట్ రీఫార్మ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. The government proposed establishing first skill university at Engineering Staff College, Gachibowli, to provide advanced knowledge and upgrade the skills of the youth. ఇక్కడ మనకి స్కిల్
అప్గ్రేడేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వేరియస్ రిపోర్ట్స్ మనకి యునైటెడ్ నేషన్స్ అవ్వచ్చు, దాని అనుబంధ సంస్థలు అవ్వచ్చు, ఎన్జిఓస్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లో మోర్ దెన్ 60% ఆఫ్ ద యూత్ కి సరైన స్కిల్స్ లేవు అనేటువంటిది ఇండియా నుంచి వచ్చినటువంటి ఆ, ప్రధానమైనటువంటి కన్సర్న్ గా మనం చూడొచ్చు. కాబట్టి స్వతంత్రం వచ్చిన కొత్తలో 1950s లో లిటరసీని పెంచడము, ఎన్రోల్మెంట్ రేట్ ని పెంచడము, హైయర్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించడం, ఇలాంటి ప్రైమరీ టార్గెట్స్ ఉన్నాయి. అది 2000s కి వచ్చేసరికి ఆల్మోస్ట్ లిటరసీ పెరిగింది, ఎన్రోల్మెంట్ పెరిగింది, హైయర్ ఎడ్యుకేషన్ పెరిగింది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఎడ్యుకేషన్స్ ఉండాలనేటువంటిది. ఈ యొక్క లిటరసీ అవ్వచ్చు, ఎన్రోల్మెంట్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాటిలో వాళ్ళ ప్రాధాన్యత లేదు, వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు అనేటువంటి కన్సర్న్ వచ్చింది. 2010 కల్లా ఈ లిటరసీ అవ్వచ్చు, ఎన్రోల్మెంట్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వీటిలో ఎస్సీ ఎస్టీలు కూడా ప్రపోర్షనేట్లీ హై రిలేటివ్లీ గతంతో పోల్చుకుంటే వాళ్ళ రిప్రజెంటేషన్ పెరిగింది. ఇప్పుడు 2020s కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఈజ్ ఫైన్, బట్ స్కిల్ గ్యాప్ ఈజ్ దేర్. మనం చదువుకున్న చదువుకి మనకున్నటువంటి స్కిల్స్ కి, ఆ చదువుతో చేయాల్సిన ఉద్యోగానికి సరిపడా స్కిల్స్ మన దగ్గర లేకపోవడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి కన్సర్న్. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ యూనివర్సిటీ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మిగతా రాష్ట్రాలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ గచ్చిబౌలిలో ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్, దానికి సంబంధించినటువంటి పిక్చర్ మనకి కింద చూస్తాం. వాటికి సంబంధించి ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్ ఏర్పాట్లు పర్యవేక్షించడం మనకి పిక్చర్ చూస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. తర్వాత ఇంపార్టెంట్ సెక్టార్ ఆల్రెడీ ఓవర్వ్యూ క్లాస్ లో చెప్పాను. ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ ఇవన్నీ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. ఇక్కడ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ విషయానికి వస్తే ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ యొక్క లిమిట్ ని 5 lakhs to 10 lakhs పెంచారు అంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫ్రీ మెడికల్ కేర్ కవరేజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 lakhs to 10 lakhs ఫర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఇన్ ద స్టేట్. ఎస్సీ ఎస్టీ బిడ్డలతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు అంటే అగ్రవర్ణ పేదలకు కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు లిమిట్ పెంచడం జరిగింది. ఇట్ ఇంక్లూడ్స్ 672 మెడికల్ ప్రొసీజర్స్ అండ్ 32 స్పెషాలిటీ సర్వీసెస్. 32 స్పెషాలిటీస్ అంటే యూరాలజిస్టులు, డయాబెటాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఆప్థమాలజిస్టులు, డెంటిస్టులు, ఇలా ఈఎన్టీలు, ఇలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అలాంటివి ఒక 32 స్పెషాలిటీ సర్వీసెస్, 1672 మెడికల్ ప్రొసీజర్స్ అంటే మన ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఒక 1672 మెడికల్ ప్రొసీజర్లు, 32 స్పెషాలిటీ సర్వీసెస్ లో ఉన్నాయి. కరెంట్లీ 1406 హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 1406 ఒక ఆసుపత్రుల్లో, వీటిలో 304 ప్రైవేట్ హాస్పిటల్, మిగతా 1100 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ కింద అంటే మనకి గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1400 ఫెసిలిటీస్ ఉంటే అందులో 300 ప్రైవేట్ హాస్పిటల్స్, 1100 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక 1600 అంటే 1672 మెడికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. 30 సూపర్ స్పెషాలిటీస్ అంటే 32 సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయని ఒక అరౌండ్ ఫిగర్ ని గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్ 1400+ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతాయి. అందులో 300+ మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. 1600+ మెడికల్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. 30+ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి అని ఒక ఓవరాల్ ఫిగర్ చూసినట్లయితే తెలంగాణకి సంబంధించిన హెల్త్ సెక్టార్ యొక్క ఇనిషియేటివ్స్ కి ఇది ఒక కీ. మనకి తెలంగాణ యొక్క హెల్త్ పాలసీస్ గురించి ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంట్రొడక్షన్ లో ఈ డేటా యాప్ట్ గా సరిపోతుంది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మనకి సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ గురించి ప్రీవియస్ క్లాస్ లో కొంత మనం తెలుసుకున్నాము. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయాలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి చూసాము. ఇప్పుడు అవి కాకుండా ఇన్ జనరల్ గా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ గా ఎలా ఉందో చూద్దాము. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్, ఐసి ఐసిడిఎస్, మనకి మండల హెడ్ క్వార్టర్స్ లో అవ్వచ్చు, టౌన్స్ లో అవ్వచ్చు, ఐసిడిఎస్ సెంటర్స్ ని మనం చూస్తుంటాము. Those are known as Anganwadi Services Project, operates in 149 projects across 33 districts. Very, very important data. మీకు గుర్తుపెట్టుకోవడానికి 30, 150 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 35 150 కాబట్టి 30 జిల్లాలు, 150 ప్రాజెక్టులు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోవాలంటే 149 ప్రాజెక్ట్స్, 33 డిస్ట్రిక్ట్స్ లో ఈ యొక్క అంగన్వాడీ సర్వీసెస్ ప్రాజెక్ట్స్, అంగన్వాడీ పథకం ఏదైతే ఉందో అది నడుస్తుంది. అంగన్వాడీ పథకం అంటే మనందరికీ రూరల్ లేదా సెమీ అర్బన్ ఏరియాస్ లో పెరిగిన వాళ్ళందరికీ, అర్బన్స్ లో కూడా
కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి, అంగన్వాడీ ఆయాలు ఉంటారు, మిడ్ డే మీల్ స్కీమ్స్ లాంటివి, న్యూట్రిషనల్ సపోర్ట్, ప్రైమరీ హెల్త్ కేర్ సపోర్ట్ అనేటువంటిది ఉమెన్ కి అండ్ చిల్డ్రన్ కి, లాక్టేటింగ్ ఉమెన్ అవ్వచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వచ్చు, ఈ యొక్క నియోనాటల్ అంటే ఒక 5 years వరకు ఒక చైల్డ్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి ఉమెన్ అవ్వచ్చు. వీళ్ళ ఉమెన్ కి, చైల్డ్ కి, తల్లికి తన పిల్లలకి కూడా గవర్నమెంట్ యొక్క అంగన్వాడీ కార్యకర్తల నుంచి హెల్త్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ శానిటేషన్ సపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు దొరుకుతుంది. దీస్ ఇంక్లూడ్ 99 ప్రాజెక్ట్స్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆ 150 లేదా 149 లో 99 రూరల్ ఏరియాస్ నుంచి, 25 అర్బన్ ఏరియాస్ నుంచి, 25 ట్రైబల్ రీజియన్స్ నుంచి మనకి ఉన్నాయి. ఒక 150 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దీంట్లో 2/3 మనకి రూరల్ ఏరియాస్ అంగన్వాడీ ప్రాజెక్ట్ సర్వీసెస్ లో 2/3 వెరీ వెరీ ఇంపార్టెంట్. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా వస్తే అంగన్వాడీ సర్వీసెస్ లో 2/3 ఆఫ్ ద ప్రాజెక్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. అర్బన్ ఏరియాస్ నుంచి 25, ట్రైబల్ ఏరియాస్ నుంచి 25. మిగిలిన వాటిలో ట్రైబల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ సగం సగం షేర్ చేసుకుంటున్నాయి. 35,700 అంగన్వాడీ సెంటర్స్ ఆర్ స్ట్రాటజికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద ప్రాజెక్ట్స్. మనకి 33 జిల్లాలు ఉన్నాయి, 35,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఐడియల్లీ ఒక్కొక్క జిల్లాకి మనకి 1,100 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయని చెప్పి మనకి అర్థమవుతుంది. 33 జిల్లాలు, 35,700 అంగన్వాడీ సెంటర్స్ కాబట్టి ఒక్కొక్క జిల్లాకి మనకి 1,100 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. 33 జిల్లాలు, 149 ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జిల్లాకి 5 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. ఆ ప్రాజెక్ట్స్ లో 2/3 విలేజెస్ లో ఉన్నాయి, మిగిలిన వాటిలో హాఫ్ రూరల్ ఏరియాస్ లో, హాఫ్ ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నాయి. నేను ఈ స్టాటిస్టిక్స్ రిపీటేటివ్ గా ఎందుకు చెప్తున్నాను, దాన్ని ఒక కట్ ఆఫ్ చేసి ఎందుకు చెప్తున్నాను, కంపారిజన్ ఎందుకు చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోవడానికి. గ్రూప్ 1 మెయిన్స్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా రేంజ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్ నెంబర్స్ రాయాల్సిన అవసరం లేదు, అరౌండ్ 150, అరౌండ్ 140 అని రాస్తే సరిపోతుంది, దే కెన్ అండర్స్టాండ్. గ్రూప్ 2 ఉన్న వాళ్ళు మరింత బాగా డేటాను చూడండి, గ్రూప్ 1 వాళ్ళు మరింత బాగా వీళ్ళైతే వీడియో రెండో సర్వేని ఎనాలసిస్ ని, ఎందుకు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఐఎంఎఫ్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఉమెన్ కనుక ఫినాన్షియల్ యాక్టివిటీస్ లో పాల్గొంటే 30% ఆఫ్ ద జిడిపి మనకి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇండియాకి. కాబట్టి ఉమెన్ కి ఉన్నటువంటి మెయిన్ హర్డిల్స్ ఏంటి, డ్యూయల్ బర్డెన్, ఇంట్లో కేర్ తీసుకోవడము, మనకి వర్క్కి వెళ్ళి వర్క్ సంబంధించినటువంటి విషయాలు చూసుకోవడము. ఎప్పుడైతే ఈ చైల్డ్ డెవలప్మెంట్ స్టేజ్ దాటి వాళ్ళు స్కూల్ కి వెళ్ళి స్వతంత్రంగా బతకగలిగేటువంటి స్టేజ్ లో పిల్లలు ఉంటారో అప్పుడు ఉమెన్ అగైన్ గో బ్యాక్ టు హర్ వర్క్. కాబట్టి ఈ స్టేజ్ లో ఆమెకి మనం ఎయిడ్ ఇవ్వడం ద్వారా, ఈ స్టేజ్ నుంచి ఆమెని విముక్తం చేయడం ద్వారా, తర్వాత ఆమె లేబర్ ఫోర్స్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇంటి ఫినాన్స్, తన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కాదు దేశం యొక్క సౌభాగ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అంతేగాని గవర్నమెంట్ ఫ్రీగా ఫుడ్ పెడుతుంది, న్యూట్రిషన్ ఇస్తుంది, హెల్త్ కేర్ ఇస్తుంది, అక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు, ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ కాకుండా ఉమెన్ కి ఉన్నటువంటి డ్యూయల్ బర్డెన్ లో గవర్నమెంట్ ఒక షేర్ తీసుకుంటుంది. ఒక అత్తగారింట్లో ఉన్నట్టు, ఒక పుట్టింట్లో ఉన్నట్టు ఒక బాధ్యత తీసుకుంటుంది. ఆ బాధ్యతను తీసుకోవడం ద్వారా ఉమెన్ తర్వాత లేబర్ ఫోర్స్ లో, వర్క్ ఫోర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ద చేయూత పెన్షన్ స్కీమ్ హ్యాస్ బీన్ launched as comprehensive safety net designed to protect various vulnerable segments of the society. ఇంతకుముందు మనకి ఒక ఆసరా పెన్షన్ల పథకం అనేటువంటి దాని యొక్క రీవ్యాంప్డ్ స్ట్రక్చరే మనకి చేయూత. ఆసరా పింఛన్ పథకం యొక్క కొత్త పేరు మనకి చేయూత. ఈ చేయూత కూడా ఆసరా లాగానే దాదాపు ఆసరా ఏవైతే కవరేజ్ ఉందో అన్ని సెగ్మెంట్స్ కి ఇప్పుడు కవరేజ్ ఇస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని కింద ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది. ది స్కీమ్ సపోర్ట్స్ ఎల్డర్లీ, వయసులో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, అంటే రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు, ఇన్ఫిర్మ్, ఎవరికైతే మెంటల్ స్టేటస్ సరిగా ఉండదో, ఇన్ఫిర్మ్, బాడీకి మైండ్కి ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఉండదో వాళ్ళకి ఇన్ఫిర్మ్ ఇండివిజువల్స్, డిజబిలిటీస్, ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి, విడోస్, వితంతువులు, భర్తని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్, హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ప్రాణాంతక వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు, చూడండి, పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ కి, ఇన్ఫిర్మ్ ఎవరికైతే బాడీకి మైండ్ కి కోఆర్డినేషన్ ఉండదో వాళ్ళకి,
డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులు అని చెప్పి అనుకుంటామో వాళ్ళకి, విడోస్ ఎవరైతే భర్తను కోల్పోయిన స్త్రీలు ఉంటారో వాళ్ళకి, పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ప్రాణాంతక వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి, పీపుల్స్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ ఫైలేరియా బాధితులకి, ఇన్కెపాసిటేటెడ్ వీవర్స్, చేనేత చేనేత అన్నలు ఉంటారో వాళ్ళకి, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయినటువంటి చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకి, టాడీ టాపర్స్ ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వాళ్ళకి, ఇంపవర్స్డ్ బీడీ వర్కర్స్ ఎవరైతే ఆర్థికంగా చితికిపోయినటువంటి బీడీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సింగిల్ ఉమెన్ ఫ్యామిలీని వదిలేసిన లేదా ఫ్యామిలీ నుంచి వదిలేయబడ్డ లేదా ఫ్యామిలీని కోల్పోయినటువంటి సింగిల్ ఉమెన్ ఎవరైతే, ఒకే ఒంటరి మహిళలు అంటాము, అంటే వాళ్ళు మ్యారీడా, అన్మ్యారీడా, విడోడా, డైవర్సియా, లీగల్లీ సపరేటెడ్ ఇది సంబంధం లేదు, ఎవరైతే ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఉమెన్ ఉంటారో వాళ్ళకి, అండ్ దోస్ అండర్ గోయింగ్ డయాలసిస్ చికిత్స అంటే ఆల్మోస్ట్ మనం చెప్పాలి అంటే లైఫ్ లో లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. డయాలసిస్ ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు వాళ్ళు చనిపోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి డయాలసిస్ చికిత్స తీసుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనకి చేయూత పథకం కవర్ అవుతుంది. ఫ్రమ్ డిసెంబర్ 2023 టు మే 2024 అంటే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంటీరియం బడ్జెట్ ఇచ్చేసి ఫుల్ బడ్జెట్ కి వెళ్లే ముందు తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 5774.15 crore has been disbursed to over 43 lakh beneficiaries across all categories of pensions. మనకి ఈ ఎల్డర్లీ పీపుల్, ఇన్ఫర్మ్ పీపుల్, డిసేబుల్డ్ పీపుల్, విడోస్, హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, మనకి వీవర్స్, ఇన్కెపాసిటేటెడ్ వీవర్స్, టోడే టాపర్స్, ఇంపవర్స్డ్ బీడీ వర్కర్స్, సింగిల్ ఉమెన్, డయాలసిస్ పేషెంట్స్, వీరందరికీ కలిపి ఒక 6 నెలల టైం పీరియడ్, కొత్త గవర్నమెంట్ ఏర్పడిన టైం పీరియడ్ లో 5774.15 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎంతమంది కంటే 43 లక్షల మందికి అక్రాస్ ఆల్ కేటగిరీస్, అంటే దాదాపు 1/2 కోటి, అరౌండ్ 50 lakhs అని చెప్పి రాసుకోవచ్చు. 50 lakhs పీపుల్ కి 5,000 crore. గ్రూప్ 1 మెయిన్స్ కోసం నేను ఈ కట్ ఆఫ్ చేస్తున్నాను, మిగతా వాళ్ళు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అరౌండ్ 5,000 crore, 5,000 మోర్ దెన్ 5,000 crore కి మనకి 50 lakh పీపుల్ కి 5,000 crore 50 lakh గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, ఇది గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో మనకి ఇంతకు ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ పేపర్ చదివే వాళ్ళకి ఐడియా అలవాటు ఉంటే, MAUD మినిస్టర్ అని చెప్పి కేటీఆర్ గారి ఫోటోలు ఇంతకుముందు మీడియాలో వస్తుండేవి. నేను కేటీఆర్ గారి ఎనాలిసిస్ ఎందుకు చెప్తున్నాను అంటే, కేటీఆర్ అన్నప్పుడు మనకి హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్ అన్నప్పుడు కేటీఆర్ లేదా పాత 10 years లో మనకి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ ఇవి గుర్తొచ్చేవి. బట్ వాటితో పాటు మూసీ నది, ఎలా అయితే లండన్ నదికి థేమ్స్, మన లండన్ నగరానికి థేమ్స్ నది, ఢిల్లీ నగరానికి యమునా నగరి, అలా ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రివర్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా హైదరాబాద్ నదికి మూసీ నది ఉంది. కాబట్టి హైదరాబాద్ యొక్క అర్బన్ కల్చర్ లో పార్ట్గా ఉన్నటువంటి మూసీ నది యొక్క రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 55 కిలోమీటర్ల స్ట్రెచ్ పాటు, దీనికోసం దావోస్ పర్యటన, తర్వాత లండన్ లో కూడా మనకి అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి చీఫ్ మినిస్టర్ గారు అక్కడ ఎక్స్పోర్ట్స్ తో మాట్లాడడం జరిగింది. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లో ఈ గవర్నమెంట్ యొక్క ఇనీషియల్ ఫేజ్ లో మూసీ రివర్ యొక్క డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు. ఒక కాలుష్యం తోటి, అన్హైజెనిక్ వాతావరణం తోటి, ఒక డస్ట్ బిన్ లా పడినటువంటి మూసి పరివాహక ప్రాంతాన్ని ఒక చిల్డ్రన్స్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, వాటర్ స్పోర్ట్స్, వాటర్ ఫాల్స్, స్ట్రీట్ వెండర్ జోన్స్, బిజినెస్ ఏరియాస్, షాపింగ్ మాల్స్ పెట్టి దాని ట్రాన్స్ఫర్మేషన్, దాని యొక్క ప్రస్తుత పరిస్థితిని మొత్తానికే మార్చేయాలనేటువంటి యొక్క అభిప్రాయంలో గవర్నమెంట్ ఉంది. ఇప్పటికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరిలో జరిగినటువంటి బడ్జెట్ లో కూడా ఒక 1,000 crore రూపీస్ ఈ విషయం మీద ఖర్చు పెట్టడానికి ప్రపోజల్స్ ఇచ్చారు. బడ్జెటరీ అలొకేషన్స్ మనకి 1,000 crores ఉన్నాయి. సో ఈ యొక్క మూసీ రివర్ ని పొల్యూషన్ ఫ్రీగా చేయడము, అదేవిధంగా ఎకనామికల్ గా, కల్చరల్ గా ఈ 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ని, ఎలా అయితే వైజాగ్ వాళ్ళు సముద్రం బీచ్ లో దాని ఒక ఎకనామిక్ హబ్ గా, కల్చరల్ ప్రిజర్వేషన్ కి కేంద్రంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి జరుగుతుంటాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ నడుస్తుంటాయి. మనకి సముద్రం లేదు కాబట్టి రివర్
ఫ్రంట్ లేదా బీచ్ బీచెస్ ని ఇలాంటి వాటి కాన్సెప్ట్స్ తోటి ఒక ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్, కల్చరల్ ప్రిజర్వేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకలాజికల్ ప్రిజర్వేషన్ లాంటి కాన్సెప్ట్స్ తోటి మనకి అమ్యూజ్మెంట్ పార్క్స్, చిల్డ్రన్ పార్క్స్, వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండరింగ్ జోన్స్, ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళకు కూడా ఫినాన్షియల్ గా చేయూతనివ్వడం, బిజినెస్ ఏరియాస్, షాపింగ్ మాల్స్ గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేటింగ్ సెంటర్స్ గా ఉంటాయి. This initiative will also enhance the tourism circuit by connecting heritage sites like Charminar, Qutub Shahi tombs. మనకి టూరిజం సర్క్యూట్స్ తెలంగాణలో మల్టిపుల్ టూరిజం సర్క్యూట్స్ ఉన్నాయి. ఈ యొక్క హెరిటేజ్ అనేటువంటిది హైదరాబాద్ ని కేంద్రంగా ఉంటుంది. ఈ యొక్క హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకుని హైదరాబాద్ లో ఉన్నటువంటి కుతుబ్ షాహీ టోమ్స్, చార్మినారు, రేమండ్స్ టోమ్స్, పైగా టోమ్స్, ఇలాంటివంటి ఏవైతే టోమ్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కలుపుతూ మనకి చార్మినార్ ఆ పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ వాక్స్ కి ఒక 100 మీటర్స్, 150 మీటర్స్ ఏరియాలో హెరిటేజ్ వాక్స్ గవర్నమెంట్ రూపీస్, రూపీస్ టికెట్స్ పెట్టి ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ హెరిటేజ్ సర్క్యూట్ మాత్రమే కాదు, ఎకో టూరిజం సర్క్యూట్ అని మహబూబ్ నగర్ జిల్లా సోమశిల ప్రాజెక్ట్ నుంచి మనకి రంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక గడి కోట, అక్కడ నుంచి హైదరాబాద్ సిటీ కలిపేటువంటి మనకి ఎకో టూరిజం సర్క్యూట్. ట్రైబల్ సర్క్యూట్స్ మనకి ములుగు జిల్లా, జయశంకర్ జిల్లా, ములుగు జిల్లా ఆ ప్రాంతంలో ములుగు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి వేరియస్ మనకి ఇంక్లూడింగ్ లకారం యొక్క బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ని కలుపుతూ ఈ యొక్క ట్రైబల్ సర్క్యూట్ మనకి ఎకో టూరిజం సర్క్యూట్ తో పాటు హెరిటేజ్ సర్క్యూట్, ఈ 3 సర్క్యూట్స్ ఉన్నాయి. ఈ హెరిటేజ్ సర్క్యూట్ ని కూడా ఎక్స్పాండ్ చేయడం అనేటువంటిది ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. The fiscal year 23-24, the service sector emerged as the cornerstone of Telangana economy, contributing a substantial 65.7% to the state gross domestic product at this current prices. మనకి స్టేట్ జీడిపి అంటే ఇన్ఫార్మల్ గా అట్లా అంటాము, దాన్ని మన జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. ఇది 100% కనుక తీసుకున్నట్లయితే అందులో 2/3 వంతు, 2/3 అంటే 66%. ఇక్కడ మనకి 65.7% రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కనుక మనం గణిస్తే దాంట్లో 2/3 వంతులు సేవా రంగమే మనకు కనిపిస్తుంటుంది. మిగతా 1/3 లో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ కలిపి ఉంటాయి. ఇన్ కాంట్రాస్ట్, the service sector's contribution to India's overall GDP was 54.9% at current prices, highlighting Telangana's significant outperformance compared to the national average. దేశవ్యాప్తంగా చూసుకుంటే సేవా రంగం యొక్క షేర్ దేశం యొక్క జీడిపి షేర్ లో 54.9%, 54.9% అంటే ఒక 50% ఉన్నట్టు అనుకోవచ్చు. తెలంగాణ దేశంలో సేవా రంగం యొక్క పాత్ర, దేశ జీడిపిలో సేవారంగం యొక్క పాత్ర కంటే తెలంగాణ యొక్క జిఎస్డిపిలో సేవారంగం యొక్క పాత్ర 10% ఎక్కువగా మనకి కనిపిస్తుంది, దాని యొక్క షేర్, దాని యొక్క భాగస్వామ్యము. కాబట్టి సేవారంగం యొక్క భాగస్వామ్యము దేశం కంటే తెలంగాణలో 10% ఎక్కువగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ అచీవ్మెంట్ అండర్స్కోర్స్ తెలంగాణ స్ట్రెంగ్త్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యొక్క సేవా రంగం మనకి ఎందుకు ఎక్కువగా ఉందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కి సౌత్ ఇండియా, ఇంకా చెప్పుకోవడానికి ఇండియాలో హైదరాబాద్ కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ విషయం తెలంగాణ ఎకానమీ క్లాస్ లో అవచ్చు, బడ్జెట్ క్లాస్ లో అవచ్చు, వేరియస్ అదర్ ప్లేసెస్ లో డిస్కస్ చేశాను. హెల్త్ కేర్, మెడికల్ టూరిజం కూడా మనకి అపోలో, యశోద లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, నిజాం హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ లాంటి పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్ అవ్వచ్చు, దేశ విదేశాలు, కేవలం తెలంగాణ నుంచే కాదు మిగతా రాష్ట్రాలే కాదు దేశ విదేశాల నుంచి కూడా మెడికల్ టూరిజం కి అట్రాక్ట్ అవుతున్నారు. కొత్తగా ఏజీ మనం చూస్తుంటాం, ఏజీ లాంటి హాస్పిటల్స్ కూడా ఫారిన్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఉన్నటువంటి ఐఐటి, ఐఐటి, మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్, మనకి గీతమ్స్ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సంస్థలు ఐఐసిటి అవ్వచ్చు, సిసిఎంబి అవ్వచ్చు, రైల్వేకి సంబంధించినటువంటి, న్యూట్రిషన్ సంబంధించినటువంటి దాదాపు 100కి పైగా కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్స్, ఐఐటీలు, ఐఐటీలు, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉండడం అనేటువంటిది హైదరాబాద్ దగ్గరలో వరంగల్లో ఎన్ఐటి, ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పరంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలని ఆకర్షిస్తుంది.
ఫినాన్షియల్ సర్వీసెస్, ఫినాన్షియల్ కన్సల్టెన్సీస్ లెక్కకు మిక్కిలి మనకి కనిపిస్తుంటాయి. అమీర్పేట అవ్వచ్చు, మాదాపూర్, మియాపూర్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ మనం చూస్తుంటాం. సోలిడిఫైయింగ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ఏ కీ ఎకనామిక్ పవర్ హౌస్ విత్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఒక ఎకనామిక్ పవర్ హౌస్ లాగా తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ డ్రీమ్ తోటి ముందుకెళ్తున్నట్టు ఈ మధ్య సీఎం గారి చాలా మీటింగ్స్ లో, వేదికల్లో తెలంగాణ నుంచి, దేశ ఆర్థిక వ్యవస్థకి తెలంగాణ నుంచి ఒక $1 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేయాలన్నటువంటి ఒక జీల్ తోటి ముందుకెళ్తున్నటువంటి పవర్ హౌస్ గా మనం చూస్తుంటాము. ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, హ్యాండిక్రాఫ్ట్స్ ఈ 4 మేజర్ సెక్టర్స్ లో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. If you have any doubts with respect to this class or previous classes, feel free to mail me ravikant9@gmail.com. నెక్స్ట్ క్లాస్ తోటి ఈ ఓవర్వ్యూ అనేటువంటి చాప్టర్ ని మనం ఫినిష్ చేసుకుంటాం. ఆ తర్వాత సెక్షన్ బై సెక్షన్ మనం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో ఉన్నటువంటి మిగతా 6 సెక్షన్స్ ని కూడా మనం టచ్ చేస్తాం. వాటిలో కీ హైలైట్స్ కి ప్రాధాన్యతనిస్తూ గవర్నమెంట్ యొక్క పాలసీస్, ఇంటర్వెన్షన్స్ తీసుకుంటూ ఛాలెంజెస్ ని ఐడెంటిఫై చేసి సోషో ఎకనామిక్ అవుట్లుక్ లోనే ఇచ్చినటువంటి వే ఫార్వర్డ్ ఆధారంగా ఆ ఛాలెంజెస్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఆ పాయింట్స్ ని ఎగ్జామినేషన్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు చెప్తాము. సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఒరిజినల్ డాక్యుమెంట్ ని యూజ్ చేసుకుని మనకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని అనాలిసిస్ చేసుకుంటూ మరొకసారి రివైజ్ చేసుకుంటాం. దెర్ ఇస్ నో డౌట్ చాప్టర్ బై చాప్టర్ మనం గ్రాఫ్ని, పై చార్ట్స్ ని కూడా, టేబుల్స్ ని కూడా దేన్ని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఈ మొత్తం ఫార్మాట్ ని ఒక సింగిల్ పీడిఎఫ్ రూపంలో లెక్చర్ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నోట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నోట్స్ కు సంబంధించినటువంటి ఎలాంటి వరీస్ మీకు అవసరం లేదు. మొత్తం లెక్చర్ సిరీస్ అయిన తర్వాత సింగిల్ పీడిఎఫ్ లో ఇవ్వడం జరుగుతుంది. మీన్ వైల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024ని డౌన్లోడ్ చేసుకోండి. నేను తీసుకొచ్చేటువంటి నోట్స్ కూడా దాని నుంచి మీకు ఇస్తుంది, కొత్తగా తయారు చేసింది ఏం కాదు. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.